మన లాయర్ ముజాహిద్దీన్ చనిపోవడం వెనుక వక్ఫ్ బోర్డులే కారణం. అంటే వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి ఆస్తులే కారణంగా మొత్తం పోలీసులు అయితే ప్రాథమిక విచారణలో తేల్చేశారు. అంటే వక్ఫ్ బోర్డులు ఆక్రమించి కాలేజీలు నిర్వహిస్తున్నారని ఇతడు కోర్టులో కేసు వేసి వాదిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఇది వక్ఫ్ బోర్డు భూమే కాబట్టి ఆ కాలేజీలు ఖాళీ చేయాలని ఒకవేళ కోర్టు నుంచి తీర్పులు వస్తే అప్పుడు మొత్తం మనంతా వ్యాపారం నష్టపోద్దనే ఉద్దేశంతో ఇతడిని చంపడానికి ప్రయత్నాలు చేశారు. కిషన్ అనే వ్యక్తి వినయ్ అనే ఒక కవాడిగూడకు చెందినటువంటి వ్యక్తికి 10 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చి ఈ హత్య చేసినట్లయితే చెప్తున్నారు. అయితే ఈ కిషన్ అనే వ్యక్తికి ఎవరు డబ్బులు ఇచ్చారు అంటే ముజాహిద్ ఆలం ఖాన్, మహబూబ్ ఆలం ఖాన్, వీళ్ళు ప్రధాన నిందితులు. వీళ్ళు కిషన్ని సంప్రదిస్తే కిషన్ ఏమొచ్చేసి వినయ్ అనే ఒక వ్యక్తిని గ్యాంగ్స్టర్ను లేకపోతే ఇలాంటి హత్యలు చేసేటటువంటి వ్యక్తిని సంప్రదిస్తే అతను ఈ విధంగా సుపారీ ఒప్పుకొని ఈ ముజాహిద్దీన్ అయితే శనివారం ఉదయం చంపడం జరిగింది. వక్ఫ్ బోర్డుకి చెందినటువంటి ఆస్తులు అందుకే కేంద్రం ఏం చేసిందంటే ఇవన్నీ కూడా చట్ట సవరణ చేయాలి కాబట్టి ప్రస్తుతానికి ఇవన్నీ ఎటువంటి చెల్లుబాటు లేకుండా కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంచుకుంది. ఎన్ని 9,40,000 ఎకరాలు. మరి 9,40,000 ఎకరాలు ఉన్నాయా అంటే లేవు. దగ్గర 1,50,000 ఎకరాలు అయితే ఈ విధంగానే పోనాయి. ఇప్పుడు మామూలుగా హైదరాబాద్లో చూస్తే మణికొండ ఇదంతా వక్ఫ్ బోర్డు కింద ఉన్నటువంటి భూమి. మరి ఆ భూమి అంతా ఇప్పుడు ఫ్లాట్లు అయిపోయాయి. ఎవరు అమ్ముకున్నారు? వీళ్ళే అమ్ముకున్నారు. వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి వారే చాలామంది ముస్లిమ్స్ అమ్మేశారు. ఇప్పుడు వక్ఫ్ బోర్డు కిందే ఉన్నాయి ఆ భూములు. ఈ మధ్య కూడా ఇల్లులు కట్టుకుంటే వక్ఫ్ బోర్డు నోటీసులు వచ్చాయి చాలా వరకు, చాలా ఇళ్ళకి. అంటే ప్రభుత్వ భూములు ఇవి రకరకాల పేర్లతో వక్ఫ్ బోర్డుకి ఇచ్చేసామని చెప్పి 9,40,000 ఎకరాలు వక్ఫ్ బోర్డుకి ఎందుకు వచ్చేసాం? వాస్తవంగా ఆనాడు ఏదైతే వక్ఫ్ బోర్డుకి ఇచ్చామని చెప్పారో అది కాకుండా 9,40,000 ఎకరాలు ఎలా వచ్చాయి? ఇందులో సగానికి సగం భూమి అంతా కూడా ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని వక్ఫ్ బోర్డు కిందకి వీళ్ళే తోసేసి తర్వాత దాన్ని కమర్షియల్ చేసేసుకొని ఎవరికి నచ్చిన విధంగా వారు అమ్ముకున్నారు. అందుకే ఈ విషయంలో చాలామంది ముస్లింలకే పడదు. మళ్ళీ ఇందులో సున్నీ ముస్లింలు షియా ముస్లింలకి 15% వాటా అని చెప్పారు. కానీ అందులో కరెక్ట్గా ఇస్తున్నారంటే అది లేదు. ఆ విధంగా వాళ్ళకి గొడవలు ఉన్నాయి. కొన్ని సున్నీలు షియాలు మాత్రమే కాదు, ఇందులో ఉన్నటువంటి చాలామంది ముస్లిమ్స్ బడా ముస్లిమ్స్ అమ్ముకొని క్యాష్ చేసుకొని పేద ముస్లింలకి ఇచ్చిన దాఖలాలు లేవు. మళ్ళీ ఇందులో కూడా గ్రూపులు ఉన్నాయి. సో ఈ విధంగా భూమంతా అమ్మేసుకున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసి దీన్ని న్యాయంగా దీన్ని పంచుదాము. కానీ ఎవరి సొమ్ము ఎవరికి పంచుతున్నారో నాకు అర్థం కాదు. 9,40,000 ఎకరాలు ఎలా వచ్చింది? 1954లో నెహ్రూ 10,000 ఎకరాలతో ఈ వక్ఫ్ బోర్డును ప్రారంభిస్తే ఈనాటికి 9,40,000 ఎకరాలు అయిపోయాయి 2014 నాటికి. కేంద్ర ప్రభుత్వం దీని గురించి మాట్లాడకపోతే అసలు మనకి ఈ వక్ఫ్ బోర్డు అనే విషయమే తెలియదు. అంటే ఎంత భూమి కబ్జా అయిపోయిందో తెలియదు. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ నడుపుతున్నటువంటి ఆ యొక్క భూములు కూడా కనీసం వక్ఫ్ బోర్డు కూడా కాదు, అవైతే ఏకంగా చెరువులైతే వక్ఫ్ బోర్డులో ఉండవు కదా. చెరువులు కబ్జా చేసి కట్టేశారు. మరి ఈ హైడ్రా రేవంత్ రెడ్డి గారు ఏమొచ్చేసి వాళ్ళవి వీళ్ళవి పడేసి మేము పెద్ద తోపు పనులు చేసాం, తురుము కానులు అన్నారు. కానీ అసదుద్దీన్ ఓవైసీ ప్రాపర్టీ వైపు మాత్రం వెళ్ళలేకపోతున్నారు. పైగా అది బఫర్ జోన్లోనే ఉంది. ఇలా మాట్లాడితే మళ్ళీ మనల్ని బెదిరించేటటువంటి కార్యక్రమాలు ఉంటాయి తప్ప అటువైపు నుంచి ఏది కూడా పారదర్శకత్వమైనటువంటి పనులు లేవు. కూకటపల్లి చెరువు చూసుకున్నట్లయితే కూకటపల్లి దగ్గర ఉన్నటువంటి చెరువులో అటువైపు మొత్తం కబ్జా చేశారు వాళ్ళు. చాలామంది అది కబ్జాలు చేసి కట్టుకున్నారు. ఒక వ్యక్తి అయితే తన తండ్రి పేరు మీద గుడి కట్టుకున్నాడు. అక్కడ తండ్రి పేరు మీద గుడి కట్టేశాడు. అంటే ఎవరైనా వచ్చి గుడి కూల్చేస్తే హిందువులు మనోభావాలు దెబ్బతిన్నాయని పేరు చెప్పి ఆ భూమిని కాపాడుకోవడానికి. అంతేగాని హిందువులు ఇది కాదు. మీరు కూకటపల్లి అటువైపు కూకటపల్లి విలేజ్ ఉంది కదా, అటువైపు చెరువుని చూడండి, మొత్తం కబ్జా అయిపోయి ఉంటుంది. అలా ఎన్నో చెరువులు కబ్జాలు చేశారు, మట్లు పోసేసేవాళ్ళు. ఈ విధంగా మొత్తం నాశనం చేసేశారు. చెరువులు ఎప్పుడైనా కబ్జాకు గురైతే అది వినాశనం, ప్రకృతి వినాశనానికి దారితీస్తుంది. ఈరోజు హైదరాబాద్లో ఒక కుండపోత వర్షం అంటాం మనం, గంట సేపు కరెక్ట్గా వర్షం పడితే మీకు ట్రాఫిక్ ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది. అలాంటిది భాగ్యనగరం అని మనం ఎలా చెప్పుకోగలుగుతాం? ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, ఇంతకుముందు బీఆర్ఎస్ ఉంది, రేపు బీజేపీ వస్తుంది. కానీ నాయకుల్లో చిత్తశుద్ధి ఉండాలి. నాయకుల్లో చిత్తశుద్ధి ఉండాలంటే
ఎవడ తప్పు చేసినా వాడిని ప్రశ్నించగలగాలి. కానీ ప్రశ్నించే వాడి గొంతు నొక్కేస్తామంటే ఇంక దేశం ఎప్పుడు బాగుంది.